ఇక డీటెయిల్స్ చూస్తే 2028 నాటికి ఆర్థిక ప్రగతిలో భారత్ 3వ స్థానంలో ఉండే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా నర్వ మండలం రాయ్కోడు గ్రామంలో ఆయన పర్యటించారు. ఎంపీ డీకే అరుణ, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరితో కలిసి ఆయన అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్వాడీ పిల్లలు ఊరి పేరు, మండలం, జిల్లా పేరు అడిగి వారితో జవాబు రాబట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పిల్లల ఆట వస్తువులు చూసి పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారం పరిశీలించారు. వంటగది పరిశుభ్రంగా ఉందా లేదని చూసి మెచ్చుకున్నారు. ఇక నీతి ఆయోగ్ అస్పిరేషనల్ కార్యక్రమం ద్వారా సంపూర్ణ అభియాన్ కింద అత్యంత వెనుకబడిన ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని అన్నారు బండి సంజయ్. అందులో భాగంగా 2018లో 112 జిల్లాలు గుర్తించగా తెలంగాణ రాష్ట్రంలో 3 జిల్లాలోని 10 మండలాలు గుర్తించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పథకాలతో అభివృద్ధి చేసేందుకు సంపూర్ణ అభియాన్ కింద నర్వ మండలం ఎంపికైందని తెలిపారు కేంద్ర మంత్రి. యాదగిరి కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరిలో రేపు ఉదయం రాయచూర్, రేపు మధ్యాహ్నం గద్వాల వీటిలో పర్యటించి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం, దీన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం. ఇది నీతి ఆయోగ్ ద్వారా చేయబడుతున్న కార్యక్రమం. నీతి ఆయోగ్ దీన్ని గుర్తించింది. నీతి ఆయోగ్ ద్వారా అనేక నిధులు వస్తున్నాయి. కనుక మీరు చూసి ప్రతి దాని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. స్కూల్స్ కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, పౌష్టికారం కానీ, ఇలా గర్భిణీ స్త్రీలకు కానీ, పుట్టిన పిల్లలకు కూడా పౌష్టికారం పిల్లలకు కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, గ్రామీణ సడక్ కింద రోడ్లు కానీ, అంగన్వాడీ భవనాలు కానీ, బట్ ఇట్లా అన్ని రకాల ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం నిధులు ఇక్కడ సాకారం అవుతున్నాయా లేవా, ఇక్కడ ఉపయోగపడుతున్నాయా లేవా, దాని వరకు సమస్యలు ఏంది, ఇంకా ఏం చేద్దామని చెప్పి క్షేత్రస్థాయిలో సూచనలు సలహాలు తీసుకోవడానికి, సమీక్ష చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అంటే మీరు చూసిన చాలా ప్రాంతాలు ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ చూస్తే మనం హెల్త్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు సమస్యలు చెప్పారు.